రుక్మిణి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పిన్ని రుక్మిణికి కాల్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అని చెప్పి వాళ్ళ పిన్నిని తిడుతూ ఉంటే, అది కాదమ్మా, రాధ వచ్చింది, రాధ వచ్చి పండుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందమ్మా అని చెప్తుంది. అది విని రుక్మిణి ఒక్కసారిగా షాక్ అయ్యి తను కూడా అక్కడ ఆ పార్టీని వదిలేసి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక పండు దగ్గర రాధ అలా ఉండగా రుక్మిణి రావడం చూసి రాధ అయితే బయటకు కోపంతో వెళ్తుంది. ఇక రుక్మిణి అయితే పండును కలవడం కోసం అని చెప్పి పండు దగ్గరకు వస్తుంది. అది చూసి శ్యామ్ కూడా అలా బయటకు వస్తాడు. ఇక రాధ అయితే తన చేతిలో చాకును పట్టుకొని రుక్మిణిని ఎలాగైనా సరే ఇప్పుడు ఇక్కడికి రానివ్వకుండా ఆపాలని చెప్పి రుక్మిణి దగ్గరకు వెళ్తుంది. ఇక రుక్మిణి అయితే ఏంటే నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టావని చెప్పి రాధని అడుగుతూ ఉంటుంది. అది విని రాధ అయితే నువ్వు పండును కలవడానికి వీల్లేదు, నువ్వు పండు దగ్గరకు వచ్చావా మర్యాదగా ఉండదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి రాధ రుక్మిణితో అంటుంది. అది విని రుక్మిణి అయితే ఏంటే నా కొడుకుని నేను కలవడానికి నువ్వు బెదిరిస్తున్నావు, నేను పండును కలుస్తాను, ఏం చేస్తావని చెప్పి అడుగుతూ ఉంటే, ఇదిగో నేను నిన్ను చంపేస్తాను, నువ్వు పండు దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను, నీ పీక కోసి చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.